चरण सरोज आश्रितमाश्रये उत्तराषाढाजातं यामुनदेशिकं श्रीराममिश्रचरण सरोज आश्रितमाश्रये पदाम्भोरुहध्यान कल्मषः सुतामुपयातोऽहं यामुनेयं नमामितम् ప్రతి వ్యక్తి జీవితంలో రెండు భాగాలు అంటే 4-5 భాగాలు ఉన్న అది వేరు. భార్య కౌమానం అంటే అర్థం చెప్పి జీవితంలో గురువు ప్రవేశించడానికి ముందు భాగం, గురువు ప్రవేశించడానికి తర్వాత భాగం అని చూసుకుంటే దానికి ప్రతి వ్యక్తి కూడా చూసుకోవచ్చు. అలా మీకు పరిచయం అయ్యి మీరు గురువుని ఆశ్రయించి
ఆశ్రయించిన తర్వాత భాగానికి ముందర భాగానికి ఎంత తేడా ఉంటుందో ప్రతి వ్యక్తి చూసుకోవచ్చు. కనీసం నాకు నేను చూసుకుంటే నాకు చాలా తేడా ఉంది, నాకు కనిపిస్తుంది ప్రత్యక్షంగా. ఓకే, ఈరోజు మనం ఇక్కడ తిరువాల నుండి పారాయణ చేసుకున్నాం. తీరానికి ప్రయాణం ఏమిటి? పరమపదాన్ని చేరుకోవడానికి మనం ప్రయాణం చేయాలి. ఎలా చేస్తాం? యువతల తీరం ఉన్నాం, మధ్యలో పెద్ద సముద్రం ఉంది. ఎలా చేస్తాం మనం? అప్పుడు ఆలోచనలు రెడీగా ఉంటారు. మనం ఆశ్రయించడమే ఆలస్యం అంట. ఆయన అవతల చూపిస్తుంది. ఎలాగా? జ్ఞాన భక్తి మార్గాలు బోధిస్తూ మనకి గురువు గారు అవతల ఒకటికి అంటే పరమపదానికి చేరుస్తారు ఆయన. అందుకనే మనం ఒక గురువుని ఆశ్రయించాలి. మనకి అదృష్టవశాత్తు ఇద్దరు గురువులు లభించారు మనకు. ఒకరు నారాయణ గురువు గారు, ఇంకొకరు తిరుమంత్రార్థం గురువు గారు. అసలు అంటే నా జ్ఞానం ఏంటంటే నారాయణం అంటేనే తిరువాయుముడి, తిరువాయుముడి ఈ భాగాలని నాకు తెలియదు. అలాగా మనం చక్కగా తిరువాయుముడి ఒకటే కాకుండా ఒక ఆయురం కాకుండా మనం 3వ ఆయురం ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ 2 విషయాల్లోనూ ఇద్దరు గురువు గారిని కూడా అనేక సాష్టాంగ దండప్రణామాలు. ఈరోజు గురువుని సందర్భంగా గురువుగారు ఇద్దరికి చిన్న సత్కారం చేసుకుంటాం. గురువుగారిని ఆహ్వానిస్తాం. అదే ఆసనం ఆసనం వెనక నుంచి తీసేసి పళ్ళ ముందుగారి పోసుకుని వస్తుంది. మళ్ళీ దగ్గర చేస్తాడు ఇక్కడ పెట్టాడు.
अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीपराङ्कुशदासाय नमः श्रीमद्व्यामुनमुनये नमः श्रीराममिश्राय नमः श्रीपुण्डरीकाक्षाय नमः श्रीमन्नाथमुनये नमः श्रीमते षट्कोपाय नमः श्रीमते विश्वक्सेनाय नमः ॐ श्रियै नमः ॐ श्रीधराय नमः अस्मद्देशिकमस्मदीयपरमाचार्यः विशेषानुगुरो श्रीमन्लक्ष्मणयोगिपुङ्गवमहापूर्णो मुनिं व्यामुनं रामं पद्मविलोचनं मुनिवरं नाथं शिवं सेनेशं श्रियमिन्दिरासहचरणायाणि संश्रये సంప్రదాయంలో ఆచార్యులు రెండు రకాలు. ఉత్తారకాచార్యులు, ఉపకారకాచార్యులు. ఎవరైతే మనకు సమాశ్రయణం చేసి పంచ సంస్కారాలు ఇస్తారో వారిని ఉత్తారకాచార్యులు అంటారు. రహస్య గ్రంథాలు మనకు కాలక్షేపం అనుగ్రహించిన వాళ్ళని ఉపకారకాచార్యులు అంటారు. ఈ రకంగా మనకు ఆచార్య పరంపర రెండు రకాలుగా ఉంది. అయితే మన సంప్రదాయంలో మీరు ఎలా తిరువాయుమడి అయింది కనుక వీడు కాలక్షేపం అవుతారు సమీప భవిష్యత్తులో, బహుశా అందులో వస్తుంది మీకు. రామానుజుడు తిరువాయుమడి అప్పటికి ఇంకా ఏం రాలేదు, కామెంటరీస్ ఏం లేవు రామానుజుల కాలంలో. తర్వాత వచ్చింది ఆరాయిరప్పటి మీద. అది కూడా రావడానికి ముందు జరిగిన సంగతి నేను చెప్తున్నాను. ఒక పాసరం దగ్గర ఆత్మకి గురువు ఎవరు మామూలుగా అడిగారు, శ్రోతల్ని శిష్యుల్ని అడిగారు. ఏమండి ఇక్కడ ఆత్మ గురించి చెప్తున్నారు కదా నమ్మాళ్ళ వారు, ఆత్మకి గురువు ఎవరు అంటే శ్రోతల నుంచి శిష్యుల్లో నుంచి ఒక ఆయన లేచి ఎవరైతే ఆయనకి జ్ఞానాన్ని ఉపదేశించాడో ఆయన గురువు అండి అన్నారు. అలా కాదు, ఇందాక మన తిరుమల గారు అన్నారు శ్రీకాంతో రామానుజమో చెప్పడానికి ముందు ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని అక్కడికి, మీడియేటర్ ఉన్నాడు కౌశల్యానందం లాంటి వాడు. అలాగ మరి ఈ గురువు గారి దగ్గరికి నిన్ను తీసుకెళ్ళిన వాడు ఎవడో ఉన్నాడు కదా, ఆయన గురువు అవుతాడు అన్నాడు. రామానుజుల బ్రదర్ ఒక ఆయన ఉన్నారు, ఎంబార్ గోవింద మిశ్రుడు. వారు లేచారు. వారేమన్నారు, అసలు కాదు, వీడి మనసులో ఆ భావాన్ని పుట్టించిన వాడు పరమాత్మ కనుక ఆత్మకి మొట్టమొదటి గురువు ఎవరంటే పరమాత్మ. ఇది మీ వీడు కాలక్షేపం అయినప్పుడు, భగవద్విషయం కాలక్షేపం అయినప్పుడు అందులో చాలా చాలా ఇలాంటి సంఘటనలన్నీ మనకి తారసపడతాయి. అంటే మనకి ఇవాళ గురువు గురించి ప్రస్తావం వచ్చింది కనుక ఆ మాట మనవి చేశాం. ఇవాళ ఇంకొక తమాషా ఏంటంటే ఈ యజమానులు అంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు చాలా అద్భుతం అంటే శ్రద్ధ. నా మనసులో అభిప్రాయం ఏంటంటే 100% శ్రద్ధాసక్తులతో ఈ కార్యక్రమాన్ని చేశారు. చాలా బాగుంది, చక్కగా జరిగింది. ప్రకృతి కూడా మనకి సహకరించింది. ఆత్మీయులంతా వచ్చారు, కోర్సులో పాల్గొన్నారు. చక్కగా సేవాకారం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇదే అడిగేసారు, ఇది నచ్చలేదు కానీ మరి అంగీకరించక తప్పదు. ఎందుకంటే సంప్రదాయం చెప్తోంది. మేముగా ఇక్కడ లేము. మాకు కూడా మనందరికీ కూడా తమాషా. అశ్వీనాథ సమారంభం
నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. మనం అందరం చదువుతున్నాం. ఈ తనియ దీన్ని ఏం చేసినటువంటి వారు కురతాళ్వా అని చెప్తున్నారు. అస్మదాచార్య పర్యంత లక్ష్మీనాథ సమారంభ శ్రీమన్నారాయణ దగ్గర నుంచి మొదలైంది గురు పరంపర. అక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడి వరకు వచ్చింది? మా గురువు గారి వరకు వచ్చింది అన్నారు. మధ్యలో నాథ యామున ఇద్దరిని చెప్పారు. వారి గురువు గారు పురతాళ్వా అని చెప్తున్నారు ఈ శ్లోకాన్ని. వారి గురువు గారు ఎవరు? రామానుజుడు. మరి మనం చదువుతున్నవాడు మన గురువు గారు మారతారు కదా. మన గురువు గారు రామానుజుడు కాదు కదా. అయితే మన గురువుల్లో ఇద్దరు ఉంటారు కదా. సమాశ్రయణం చేసిన గురువు గారు ఒకరు, గ్రంథ కాలక్షేపం అనుగ్రహించిన గురువుకి ఇద్దరు ఉన్నారు. తమాషా గమనించండి, మన సంప్రదాయంలో 1000 సంవత్సరాల నుంచి ఒక తమాషా అయినటువంటి ఆచారాన్ని మనం పాటిస్తూ వచ్చాం. మన గురువు అంటే ఎవరిని తీసుకోండి, 1000 ఏళ్ళుగా ఆచార్యులు అంటే రామానుజులు అని అర్థం. ఎవరు కానివ్వండి. అందుగురించే మనము 5 సంస్కారాలు చేసినప్పుడు, నామ సంస్కారం చేసినప్పుడు ఏమంటున్నామండి? రామానుజదాస. చూడండి, ఇది మీరు శ్రీవైకుంఠస్తవం బహుశా పంచస్తవం మీరు చదివి ఉంటారు. శ్రీవైకుంఠస్తవంలో ఆఖరిని 100-102 శ్లోకాలు ఉన్నాయి. అది కాక 2 శ్లోకాలు ఎక్స్ట్రా కనిపిస్తాయి అందులో. అవి నిజానికి టెక్స్ట్లో భాగం కాదు, ఎప్పుడో వచ్చాయి, ఎందుకో వచ్చాయి. ఆ 2 శ్లోకాలు 2 చాలా అద్భుతమైన విషయాలను మనకు తెలియజేస్తున్నాయి. అందులో ఒక శ్లోకం అర్వాంచో యత్పద సరసిజద్వంద్వం ఆశ్రిత్య పూర్వే మూర్ధనాయస్య అన్వయముపగతాః దేశికాః ముక్తిమాహు. సోయం రామానుజమునిరపి స్వీయముక్తిం కరస్థాం యత్ సంబంధాత్ అమనుత కథం వర్ణ్యతే కురనాథః. ఇది శ్లోకం అంటే. ఈ శ్లోకం ఏం చెప్తుంది? కురతాళ్వాన్ వైభవాన్ని చెప్పేది ఈ శ్లోకం. కథం వర్ణ్యతే కురనాథః. కురనాథుడు కురతాళ్వాన్, వారిని ఎలా వర్ణిస్తామండి? వర్ణించలేమన్నారు. ఎందుకు వర్ణించలేవుట? ఏంటి వారి గొప్పతనము? అడవి కాని గొప్పతనం, అపరిమేయమైన గొప్పతనం. ఎందుకు నువ్వు వర్ణించలేకపోతున్నావు? నీ శక్తికి మించి ఉంది వారి గొప్పతనం. ఏంటంత గొప్పతనం అంటే, రామానుజుల వారు కూడా తన ముక్తి ఆయన వలన లభిస్తోంది అని ఆనందిస్తున్నారట. స్వీయముక్తిం కరస్తాం యత్సంబంధాదమనుత. రామానుజులు గమనించండి, రామానుజులకి శ్రీరంగనాథుడు 2 విభూతులపైన అధికారాన్ని ఇచ్చాడు. మోక్షం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి అంటే రామానుజులు ఇవ్వాలి. మా సింహాచలంలో కాంత కృష్ణమాచార్య వారి కథ స్పష్టంగా ఈ విషయాన్ని చెప్తారు. ఆయన వెళ్ళి సింహాద్రినాథుని అడిగాడు, నాకు ముక్తి ఉందా అని. నా చేతిలో లేదయ్యా. అదేంటది? వైకుంఠానికి నువ్వే కదా అధిపతివి. నిజమే, కానీ నేను దాన్ని బట్వాడా చేసేసాను, ఆయనకు దఖలు చేశాను. రామానుజులు ఎవరికి ఇస్తే వాళ్ళకే ముక్తి అన్నారు. అంటే మన సంప్రదాయంలో రామానుజ సంబంధాన్ని కలిగి ఉంటే మోక్షం, లేకపోతే లేదు. మరి రామానుజుల నుంచి మనకి సంబంధం ఏర్పడింది. రామానుజుల ముందు ఆచార్యులు లేరా? వైష్ణవ సంప్రదాయం ఉంది కదా. అప్పుడు కూడాను నాదమునులు ఉన్నారు, ఆడవందారు ఉన్నారు, ఆడవందారు శిష్యులు ఉన్నారు. తర్వాత కదా ఆడవందారు తర్వాత 3వ తరంకే 4వ తరంకో రామానుజులు వచ్చారు. మరి ఆ ముందు ఆచార్యులంతా ఏమవుతారు అంటే గమనించండి. ఇందాక మీరు అన్నారే గురువు గారిని ఆశ్రయించడానికి ముందు, ఆశ్రయించిన తర్వాత. ఇక్కడ కూడా రామానుజులకి ముందు, రామానుజుల నుంచి తర్వాత. ఆ కాలాన్ని 2 రకాలుగా విభాగం చేశారు. అర్వాంచః యత్పద సరసిజద్వంద్వం ఆశ్రిత్య. అర్వాంచః తర్వాత వాళ్ళందరూ ఏం చేశారు? రామానుజుల యొక్క శ్రీపాదాలని ఆశ్రయించారు. అంటే కూరతాళ్వారు కానీ, మొదలయాండాన్ కానీ, దుర్గైప్పిరాన్ కానీ, ఎవరు కానివ్వండి, వాళ్ళంతా కూడా రామానుజుల యొక్క శ్రీపాద సంబంధం. మనకి సంబంధాలు 2 రకాలు: తిరువడి సంబంధము, తిరుముడి సంబంధము.
తిరువడి అంటే పాదాలు, పాదాలతో సంబంధం శిష్యులకి, ఆయన కాలం వాళ్ళందరికీ. ఆ ముందు వాళ్ళకి తిరుముడి సంబంధం, రామానుజుల యొక్క తిరుముడి అంటే తల, శీర్షం. ఆయన వెళ్ళి దండం పెడుతున్నారు వాళ్ళకి, పూర్వాచార్యులకి. అంచేత ముడితో సంబంధం వాళ్ళకి ఏర్పడింది, అడితో సంబంధం వీళ్ళకి ఏర్పడింది. ఈ రకంగా 2 రకాలుగా ఆయనతో సంబంధం ఏర్పడ్డ వాళ్ళందరికీ ముక్తి ఖచ్చితంగా నిశ్చయంగా లభిస్తోంది అని డిసైడ్ అయింది అక్కడికి. ఈ మాట విన్నారు రామానుజుడు. విని కూరత్తాళ్వారికి పరమాత్మ ముక్తి ఇస్తున్నాడు అంటే ఆయనతో నాకు సంబంధం ఉంది కనుక నాకు ముక్తి లభిస్తుంది అని ఆయన పొంగిపోయారు. అందరికీ రామానుజుల సంబంధం వలన ముక్తి అనుకుంటే కూరత్తాళ్వాని సంబంధం వలన నాకు ముక్తి అని ఆయన పొంగిపోతున్నారు. మరి అంత రామానుజులకు కూడా మోక్షాన్ని ఇచ్చే అంత మహాత్మ్యం కలిగినటువంటి కూరత్తాళ్వారిని నేను ఎలా వర్ణిస్తాను అనే శ్లోకం చెప్తోంది. సరే, ఆ శ్లోకం మొత్తానికి రామానుజులతో తిరువడి సంబంధము, తిరుముడి సంబంధము కలిగినది వైష్ణవ సంప్రదాయము అని చెప్తున్నాను. అందుగురించే మనకి స్వయమాచార్యకత్వం కలిగిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. సామాన్యంగా పంచ సంస్కారాలు మనం పొందాలంటే ఎవరి దగ్గర నుంచి పొందాలి, ఎవరు సమాశ్రయణం చెయ్యాలి అంటే ఉభయ వేదాంతాల్లో ప్రావీణ్యం కలవాడు చెయ్యాలి. ఉన్నారు అందరూ అలాగా. అంచేత పూర్వం ఏం చేసేవారండి, జియంగారులని ఆశ్రయించేవారు. రేజియరు ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. మొట్టమొదట వానమామలై మఠం అని ఏర్పడింది. ఆ వానమామలై జియర్ మనకందరికీ సమాశ్రయణాలు చేసేవారు. అక్కడే ఆ రేజియర్ కాలంలోనే వారే మన ఒక 42-44 కుటుంబాలని ఆంధ్రదేశానికి పంపించారు. మనమందరం అలాగొచ్చిన వాళ్ళు. మంది తూర్పిల్నాడు శాఖ అంటారు మన వైష్ణవ ఈ శాఖని. మనమంతా కూడా కంచికి ఆనుకొని ఉన్న తూర్పిల్ అనే ఒక అగ్రహారం నుంచి మనం మైగ్రేట్ అయ్యి వచ్చాం. రేజియర్ పంపించారు. 7 గోత్రాలు, 44 కుటుంబాలు శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని ఆంధ్రదేశంలో వ్యాపింపు చేయండి అని చెప్పి పంపించారు. ఇది గ్రంథంగా వచ్చి ఉంది. తూర్పిల్ రహస్యం అని గ్రంథం పబ్లిష్ అయ్యింది. దాంట్లో ఉన్న విషయం నేను మీకు చెప్తున్నాను. అంచేత అలాగ వచ్చినటువంటి 7 గోత్రాల్లో 44 కుటుంబాల్లో మనమందరం ఉన్నామన్నమాట. మనకి అప్పుడు పెరిజియరు స్వయమాచార్యకత్వం అనేది ఇచ్చారు. మీరే సమాశ్రయణాలు చేసుకోండి. అంచేత పెరేజీరి యొక్క ఆమోదం వలన మనం సమాశ్రయణం చేసుకుంటూ వస్తున్నాం. 1. 2, ఎక్కడ ఏ గురువైనా రామానుజుల ప్రతినిధి అని కదా మనం అనుకుంటున్నాము. అంటే గురువు ఏమంటాడండి, ఏమనుకుంటాడండి అయినా నేను కాదు, నేను రామానుజుల యొక్క ప్రతినిధిని అనుకుంటాడు. అంచేత ఎక్కడ ఏ గురువుని మనం చూసినప్పటికీ కూడా రామానుజుల యొక్క ప్రతినిధి అని భావిస్తాం. ఆ గురువుల పూజ మనం చేసినంత వరకు, చదువుతున్నంత వరకు, ఏదో మన సంబంధం గురు శిష్య సంబంధం ఉన్నంత వరకు గురుస్థానంలో ఉన్నవారు ఉడైవారు, శిష్యస్థానంలో ఉన్నవాళ్ళు వైష్ణవులు. ఇది మన సంబంధం. అంచేత ఉపకారక, ఉత్తారక, రామానుజ ఈ రకమైనటువంటి విషయాలని మీకు ప్రస్తావనావశంగా ఏదో అవకాశం దొరికింది మాకు. శిష్యులు చాలామంది కనిపిస్తే చెప్పేయాలని కూడా ఆతృత వస్తుంది. 30-40 ఏళ్ళు మనుషులుగా పనిచేశాక ఇక్కడ ఎవరు బెల్లేం కొట్టడం లేదు కనుక మాట్లాడాల్సి నేను. సరే, అది రాసింది. ఇంకొకటి, పెద్దవాళ్ళకి మహానుభావులకి జ్ఞానంలో అలా కూసిన వెంటనే నిమిషంలో పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. మనకి ఎలాగవుతుంది? ఇది కూడా ఈడులో వస్తుందండి. ఎక్కడో వస్తుంది, ఎక్కడో నేను చెప్పలేను. కానీ 26 అంకెలు లెక్క పెట్టి లోపల పరమాత్మ సాక్షాత్కరిస్తాడట. ఇప్పుడు లెక్క పెట్టాను. ఎందుకంటే డైవర్షన్ కౌంట తప్పే అవకాశం ఉంటుంది. అందుకని ఇంటి దగ్గర ప్రశాంతంగా 26వ అంకె అనేటప్పటికీ పరమాత్మ ప్రత్యక్షమవుతాడు. భగవద్ విషయంలో వస్తుంది ఈ మాట. అంటే చమత్కారం అనుకోండి. అంటే భగవద్ విషయంలో రకరకాల ఉక్తులు ఉంటాయి. సరస్వతి, నర్మోక్తి, రస్యోక్తి, గూఢోక్తి, చాటోక్తి, ఇలాగ రకరకాల ఉక్తులు. అంటే పెద్దవాళ్ళు దాని మీద కామెంట్ చేశారు. ఒక్క ఉదాహరణ మనం చేస్తాను.
శ్రీకృష్ణుడు వెళ్ళి ఆ గురువుగారి శిష్యులు గురువుగారి పుత్రులు చనిపోయిన బిడ్డలను తీసుకొస్తారు. వాళ్ళని వర్ణిస్తూ యజ్ఞోపవీతాలతో ఉన్నారు అని పుట్టిన వెంటనే తెలియని వాడికి అబ్జెక్ట్ చేశారు ఎవరో. దానికి భట్టర్ సమాధానం చెప్పారు, ఇది సరసోక్తి అంటారు. అంటే అక్కడ సమన్వయపరిచి అవతల వాడిని ఏదో సెటిల్ చేయటం ఇలాంటివి ఉంటాయి. కొన్ని నర్మోక్తులు ఉంటాయి, కొన్ని గూఢోక్తులు ఉంటాయి, కొన్ని చాటోక్తులు ఉంటాయి. అవన్నీ మీరు కాలక్షేపం అయినప్పుడు మీరు వాటిగా చూద్దరు. కానీ ఇక్కడ చెప్పినది ఏంటంటే సందర్భము, కంచి వెళ్ళారు కదా మీరు, కంచి వెళ్ళారు. కంచి దేవరాజ పెరుమాళ సేవ చేసినప్పుడు మనం వెళ్ళినప్పుడు ఒక స్టేర్ కేస్ ఎక్కుతాం. ఎన్ని మెట్లు ఉన్నాయండి? 24 లెక్క పెట్టలేదు. 24 మెట్లు ఉంటాయి లెక్క కరెక్ట్గా 24. అది ఎక్కిన తర్వాత మళ్ళీ ఒక 6 మెట్లు, తర్వాత 2 మెట్లు అలా వదిలేదు. అవి ప్రస్తుతం మనం మాట్లాడదు. ఈ 24 మెట్లు ఒక తాత్వికమైనటువంటి సంఖ్య. ప్రకృతిలో తత్వాలు 24 తత్వాలు దాటాక వచ్చేది 25వ తత్వం జీవతత్వం. ఆ 25 దాటాక 26వది భగవతత్వం, పరమాత్మ తత్వం. అంచేత 26 అంకెలు లెక్క పెట్టు, ఆ తర్వాత దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు అంటే అర్థం ఏంటంటే ఇక 25 తత్వాలు దాటాక 26వ తత్వం పరమాత్మ అనేది నీకు తెలుస్తుంది. చమత్కారం చూడండి ఎలాగుందో. అంతేగాని ఇంటికి వెళ్ళి మఠం వేసి కూర్చుని 26, 27, 28 లెక్క పెడితే పరమాత్మ కనపడలేదు అని రేపటి నుంచి నన్ను మీరేమైనా హింసిస్తే నాకు చేయలేదు. బుక్లో ఉన్నది చెప్పడం వరకే. నేను శ్రీరంగం వెళ్ళాను. శ్రీరంగంలో మామూలుగా మా ఆవిడ, మా తమ్ముడు, మా మరదలు, నేను నలుగురు ఉన్నాం. రామానుజుల చరమానుగ్రహం చూపించి మాట్లాడుతుంటే మా వెనకాతల ఎవరిలో కొంతమంది ఉన్నారు, తెలుగు వాళ్ళని 7 మంది 8 మంది ఉన్నారు. వాళ్ళు గబగబా ముందుకు వచ్చి ఏంటో ఏం చెప్తున్నాడని వింటున్నారు. రామానుజుల చరమ విగ్రహం అండి అది. నిజమేనంటారా? నిజమేనండి, ఉంటుందా ఇన్నాళ్ళు అని ఒక ఆవిడ అడిగింది. పక్కని భర్తున్నాడు, అలా అడగకూడదు, అయ్యగారు చెప్పింది వినాలంతే. 2 నచ్చాయి నాకు. అంటే ఈయనకి క్వశ్చన్ చేయకూడదు అన్న ఆలోచన ఆయనకి. ఏంటి శరీరం 1000 ఏళ్ళు ఎలాగుంటుంది అనే సందేహం ఆవిడ. రెండింటినీ మనం ఆన్సర్ చేయాలండి. ఏదో చెప్పాను అనుకోండి, డౌట్స్ అన్నీ మనకు వస్తాయి. కానీ అక్కడ గమనించండి, 26 అంకెలు అయ్యేటప్పటికి పరమాత్మ ప్రత్యక్షం అవ్వచ్చు. ఈ లోపునే ప్రత్యక్షం అయితే 26 అరుకు లెక్క పెట్టనక్కర్లేదు. అది కూడా చూసుకోండి. 26 చెప్పాడు వీడని 26 అక్కర్లేదు. 1, 2, 3 అనేది ప్రత్యక్షం అయిపోయారు అనుకోండి. రామతంలో గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ప్రత్యక్షమైతే చూడటానికి మన మనస్సును రెడీ చేసుకోవాలి. చాలా కష్టం, మనం వేరు చేయలేం. అంచేత సమాధిలోకి మనం ధ్యాన సమాధిలోకి మనం వెళ్ళినప్పుడు పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది, గ్యారంటీగా అవుతుంది. కానీ దాన్ని మనం రిసీవ్ చేసుకోవటానికి మన మనస్సును కూడా అంత దృఢంగా అట్టే పెట్టాలి. లేదంటే సమాధికి విఘ్నం కలుగుతుంది, చెదిరిపోతుంది మనస్సు, మొత్తం కథావికలైపోతుంది, అనిపించదు. అంచేత మనస్సుని అంత దృఢంగా నియంత్రించే స్థితి మనకు వస్తే తప్ప సాక్షాత్కారాన్ని మనం కోరకూడదు. అంతేకాదు ఇంకొక మాట, యామునాచార్యుల వారు శ్రీరంగ క్షేత్రంలో పెరుమాళ సేవకు పెడుతున్నారు. లోపల కొంతమంది భక్తులు పెరుమాళతో ఏవో విన్నపం చేసుకుంటున్నారు. ఏం విన్నపం చేస్తున్నారు? వాళ్ళ కష్టాలు సుఖాలు వ్యాపార పెడుతున్నారు. పిల్లలకు పెళ్ళి అవ్వలేదునో, కుర్రాడికి ఉద్యోగం రాలేదునో, ఏదో వచ్చిన డబ్బు సారట్లేదునో, ప్రాకృతికమైనవి, మెటీరియల్ వరల్డ్కి సంబంధించినవి. యామునాచార్యుల వారు శిష్యులు అందరూ వచ్చేస్తున్నారు. వచ్చిన తక్కువ ఆలిపోయారు. ఈ మాటలు విన్న వెంటనే యామునాచార్యుల వారు వెళ్ళలేదు, ఆలయంలోకి ప్రవేశించలేదు. శిష్యులు ఎవరినో పక్కకు తీసి పదండి పెడతా వెళ్ళద్దన్నారు. ఎందు గురించి? ప్రాకృతికమైనటువంటి కోరికలు కల వాళ్ళు ఆలయంలో ఉన్నప్పుడు మనం వెళ్ళడానికి వీల్లేదన్నారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంత సమయం ఆగి వెళ్ళాలన్నారు. ఆ వైబ్రేషన్స్ ఉంటాయి అక్కడ, ఆ స్పర్శ. అంటే పరమాత్మని చూసేటప్పుడు
ఎట్టి పరిస్థితుల్లో నీ మనసులోకి లౌకికమైనటువంటి విషయాల పట్ల వాంఛ కానీ సంఘం కానీ స్పర్శ కానీ ఉండటం వీలు. మరి ఏమి ఎక్కర్లేకపోతే దేవుణ్ణి ఎందుకంటే మనం కొరవాలి? గమనించారా? మనం అన్నం వండుకు తినడానికి దేవుడు కావాలా? మనం ఉద్యోగం చేసి డబ్బు సంపాదించిన దేవుడు కావాలా? అక్కర్లేదు కదా. నాస్తికులు బతకట్లేదా? వీటన్నిటికీ మించి నువ్వు సంపాదించలేనిది, నీకు శక్యం కానిది, నీ వల్లే కాదనుకునేది ఏది కావాలో అది దేవుడు ఇవ్వాల్సింది. అదేంటి? జ్ఞానము, మోక్షము. జ్ఞానం అంటే ఆత్మ యాథాత్మ్య జ్ఞానం. మోక్షం అంటే సంసార బంధం నుంచి విడిపడటం. కానీ మన సంప్రదాయం దీన్ని కూడా అంగీకరించలేదు. శ్రీగుండరత్నం కోసం వచ్చిన మీకు చదివారా? ఆఖరి శ్లోకం ఏం చెప్తున్నారండి? ఆఖరి శ్లోకంలో శరదశతం శ్రీరంగే శరదశతం సహా సుహృద్వర్గేణ నిష్కంటకం నిర్దుఃఖం సుఖం చ దాస్యరసికాం భుక్త్వా సమృద్ధి పరాం యుష్మత్పాద సరోరుహ అంతర రజ శ్యామ. ఎక్కడ ఉంటామన్నారు? ఇక్కడే ఉంటామన్నారు. అక్కడెక్కడికో తీసుకెళ్ళమని అడగలేదు. ఆడవాళ్ళు అదే మాట చెప్పారు, అట్రవారు అదే మాట చెప్పారు, వేదాంతేశకులు అదే మాట చెప్తారు. సత్యం చెప్పే వారణశైలనాథ. ఒట్టు వేసి చెప్తున్నాను వరదరాజస్వామి, వైకుంఠవాసే అమే అభిలాష. వైకుంఠం నాకు అక్కర్లేదు. మరి ఏంటి కావాలి? ఇక్కడ ఉండాలి, ఇక్కడ నిన్ను సేవిస్తాను. ఎలాగా? అందరూ అడియార్గల్ పురాంగల్ ఉడువదు ఎన్నొంగులో మనకు వస్తుంది కదండి. మొదటి దీంట్లోనే అంచేత ఇలా నేను మాట్లాడుతుంటాను. దీనికి ఏమంతు వస్తూ ఉండదు. మీ బాగుంది, నాకు నచ్చింది, చాలా సంతోషం. దంపతులు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరి మమ్మల్ని ఆహ్వానించారు. చాలా చాలా ఆనందంగా. మీ ఇల్లు బాగుంది, మీ ఆదరణ బాగుంది, గోష్ఠి బాగుంది, గోష్ఠి చదివినటువంటి ప్రబంధం బాగుంది, ఇన్ని బాగున్నాయి. అన్నింట్లో ఇది ఒకటి బాగులేదు నేను చెప్పినా మీరు ఒప్పుకోరు. అది కూడా బాగుంది. చాలా చాలా సంతోషం. ధన్యవాదాలు. రమావాణి సోమస్ఫురదమలభద్మో సురేంద్రైరారాజ్యశ్రుతిగణసిక గీతచరితో జగన్నాథస్వామి నయన పదగామి భవతు మే. సదారూఢో గచ్చన్మిలిత భూదేవ పటలైః స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః దయా సింధుర్బంధుః సకల జగతాం సింధుసుతయ జగన్నాథస్వామి నయన పదగామి భవతు మే. హరత్వం సంసారం నృదరమసారం సురపతే హరత్వం పాపానాం విదతిమపరాం యాదవపతే అహో దీనానాదం నిఖితమచలం నిశ్చితపదం జగన్నాథస్వామి నయన పదగామి భవతు మే. పరబ్రహ్మ పీడస్ఫురతనోత్ఫుల్లనయనో నివాసి నీలాద్రో నిఖిత చరణో అనంత శిరసి రసానందో రాధాచరసవపురాలింగన శుభో జగన్నాథస్వామి నయన పదగామి. ఆహారం పుచ్చుకొని వాళ్ళు శ్రీపతి రాజ్యం నచ కనకతాం భోగ విభవ నయాచేహం రమ్యాం నిఖిల జనకాం
करोतु सदा काले काले प्रमदपतिना गीतचरितो जगन्नाथ स्वामी नयन पदगामी भवतु मे नाथ स्वामी नयन पदगामी भवतु मे సంకల్పం వల్ల ఇంతమంది ఇక్కడ సమావేశమై నిన్న ఈరోజు మనకి మంచి జ్ఞానాన్ని కలగచేసేటువంటి ఒక పారాయణ మనం చేసుకోగలిగాం. అది గురువు యొక్క ఆశీర్వచనం. ఇంతకుముందు సింహాచలంలో గోష్ఠి అయింది, మళ్ళీ ఇవాళ ఇక్కడ. అయితే దీనివల్ల వచ్చిన ఉపయోగం ఏంటంటే ప్రత్యేకం మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ గ్రంథాన్ని తిరిగేయడానికి తగినంత అవకాశం మనకి ఉండదు. ఎందుకంటే చిన్నపిల్లలు అయితే పోనీ ఏదో వాళ్ళు ఎవరో పాఠం చదువుకోరా అంటే వాళ్ళు ఏదో పుస్తకం పుచ్చుకుని చదువుకుంటారు. ఇప్పుడు 84-85 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు పుస్తకం పుచ్చుకుని చదువుకోరా అనేవాళ్ళు లేరు, చదవడానికి తగినటువంటి అవకాశము లేదు, చదివే ఓపిక లేదు. ముందు ఎందుకంటే శరీరానికి అనేక రోగాలు వచ్చేస్తూ ఉంటాయి. వీటి వల్ల ఏమిటంటే కాన్సన్ట్రేషన్ కుదరదు, ముందు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఇప్పుడు దగ్గర 70-80 వేలు నాకు పెన్షనే వస్తుంది. ఇంకా ఎందుకోసం ఈ సంపాదన, ఈ తిరగడం, ఈ జంజాటం ఎందుకు? ఎవరు చెబుతారు అని చెప్పి ఎంతకాలం చూసినప్పటికీ మహానుభావుడు గురువుగారు దొరికారు. అయితే ఆక్షేపించారు ఊళ్ళో 84 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు చదువుకోవడం అంటే నేను చాలా కాలం గురువు కోసం ప్రయత్నం చేశాను. నాకు ఎవ్వరూ దొరకలేదు, ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మౌనం కాస్తాను, ఆ అవకాశమే లేకపోయింది. అలాగా నేను చదువుకుందాం అనుకున్నప్పుడేమో నాకు అవకాశం దొరకలేదు, గురువు దొరికినప్పుడేమో ఖాళీ లేకపోయింది. దాంతో నాకు ఇన్నాళ్ళకి ఈ గురువు గారు దొరికారు, వారి దగ్గర కాలక్షేపం చేస్తున్నాం, ఏదో వీరే అవకాశం కూడా లేదు, ఎందుకంటే ఓపిక దొరికింది. అయితే ఏంటంటే ఇప్పుడు చివరిగా చెప్పి మాట ఏంటంటే మాకు ఇటువంటి గురువులు దొరికి మా మేనరుడు, మా బావమరిది ఇతని ద్వారా మాకు ఇటువంటి అవకాశాన్ని ఇప్పించి మాకు ఈ మంచిని కలగ చేసినటువంటి వారికి నా ఆశీర్వచనాలు, మా గురువులకి దాసోహాలు. ఇటువంటి కార్యక్రమం ఎప్పుడైనా పెడుతూ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి కాస్త కాలక్షేపం చేయాల్సుకొని ఈరోజు నిజంగా ఈరోజు ఒకటి వస్తుందని ముందు నేను అనుకోలేదు సార్. ఎప్పుడైనా ఏమన్నా అవకాశం వస్తే మనం చేయలేకపోయినా ఎవరైనా చేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అయితే మనం అందరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందరూ పార్టిసిపేట్ చేసి ఆ ఫలాన్ని కూడా మనం కూడా పొందొచ్చు, ఆ దేవుడిని సేవించుకుని అని చెప్పేసి ఇందులోకి దిగమన్నమాట. దానికి ఆధారంగా గురువు గారు శ్రీకాంత్ గారు అందరికీ చూడడంతో మాకు ఇదని చెప్తున్నాడు. నేను విన్నతో ముందు అసలు వినేటప్పుడే మాకు అనిపిస్తుంది అనమాట, ఇందులో తప్పకుండా ఈ క్లాసులు అటెండ్ అవ్వాలి, మిస్ అవ్వకుండా చేయాలి అని చెప్పేసి సాధ్యందుకు నేను చాలా వరకు అటెండ్ అవుతున్నాను క్లాసెస్. గురువు గారికి కాకపోతే చెప్పలేదు, డైరెక్ట్గా చెప్పట్లేదు నేను, ఎందుకంటే సిస్టమేటిక్గా లేకపోతే బాగుండదు. గురువు దగ్గర తప్పు చేసేట్టుగా అనిపిస్తుంది, తలంచుకోవాల్సి వస్తుంది. చేత జాగ్రత్తగా వింటూ జాగ్రత్తగా కాలక్షేపం చేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మనం జీవితం నిర్వహించి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. దానికి మీ అందరూ వాళ్ళు కూడా చాలా మిమ్మల్ని అందరినీ చూసి భగవద్భక్తులు అందరూ కూడా మీరందరూ కూడా ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది మాకు. మీ అందరి సమక్షంలోనూ గురువు గారిని సత్కరించుకుంటున్నాం, గురు పౌర్ణమి మా ఇంట్లో చేసుకుంటున్నాం అందరి సమక్షంలోనూ. చేత మా ఇల్లు పునీతమైంది, మేము అందరూ కూడా పునీతమయ్యాం మీ అందరితో పాటు కూడా.
జత ఇలాంటి అవకాశాలు ఎన్నో రావాలి, వచ్చినప్పుడు మేము ఉపయోగించగలిగి ఆ శక్తి సామర్థ్యాలు ఆ దేవుడు మాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం భారద్వాజకులాబ్దీందుం సీతారామగురోః సుతం రఘునాథార్య సచ్ఛాత్రం రామచంద్రమహం భజే. ఆషాఢ పూర్ణిమ రోజును గురు పూర్ణిమగా పరిగణించడం పరిపాటి. ఆ రోజున వ్యాస మహర్షి జన్మించాడు కనుక ఆ పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని అంటాం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి చాతుర్మాస్యం మొదలవుతుంది. ఇదొక వ్రతం. మానవాళి చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించాలి. ఇందులో భగవద్ ఆరాధనతో పాటు విధిగా పాటించవలసిన ఆహార నియమాలు ఉన్నాయి. చాతుర్మాస్యం అంటే యతులకు సంబంధించినది అనే అభిప్రాయం ఉంది. ఇది అన్ని ఆశ్రమాల వారికి ఉంది. విశేషించి సన్యాసులు ఈ వ్రతాన్ని విధిగా ఆచరించాలి అని ధర్మశాస్త్రవచనం. సన్యాసులు ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు లేదా పౌర్ణమి నాడు ఈ వ్రత దీక్షని చేపడతారు. ఆ సందర్భంగా వ్యాస పూజ చేస్తారు. బహుశా ఇదే గురు పూజకి నిదానమై ఉంటుంది. వ్యాసుడు మహర్షి, కులపతి, నారాయణాంశతో అవతరించినవాడు, వేదాలను విభజించినవాడు, అష్టాదశ పురాణాలను అందించినవాడు, పంచమవేదంగా పేరు పొందిన భారత ఇతిహాసాన్ని రచించినవాడు, సర్వ విషయములయందు ప్రమాణమూర్ధన్యుడిగా ఆదరింపబడినవాడు, ముఖ్యంగా శారీరక మీమాంసను లోకానికి అనుగ్రహించినవాడు. వేదాంతముగా ప్రఖ్యాతి నొందిన దీనిని తొలినాళ్లలో భిక్షుసూత్రములు అనేవారు. వీటిని అధ్యయనం చేసే అర్హత కేవలం భిక్షువులకి అంటే సన్యాసులకే ఉండేదట. అందువలనే భిక్షువులు చాతుర్మాస్య ప్రారంభంలో వ్యాస పూజ చేసే సంప్రదాయం ఏర్పడినట్లు చెప్తారు. కాలక్రమంలో వ్యాస పూజ గురు పూజ అయింది. మంచిదే. ఆధ్యాత్మిక పథంలో శిష్యులను ప్రవేశపెట్టి ముందుకు నడిపించే గురువులను పూజించడం అనే పద్ధతిలో ఇవాళ గురు పూజోత్సవం జరుగుతుంది. ఇందులో గురుగ్రహ పూజ వంటివి కూడా చోటు చేసుకున్నాయి. కానీ అటువంటి దానికి ప్రమాణం తెలియరావటం లేదు. ప్రస్తుత అంశం హైదరాబాదులో తిరువాయిమిషి గోష్ఠి వారు ఈ సంవత్సరము గురు పూజోత్సవం నిర్వహించారు. అయితే ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. గోష్ఠివారు సామూహికంగా చేసే ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక కుటుంబం వారు చేపట్టి నిర్వహించారు. తమ గురువులలో ప్రత్యక్ష గురువులను, పరోక్ష గురువులను గౌరవించారు. విశేషించి ఈ సంవత్సరం యామునాచార్యుల వారి తిరునక్షత్రం కూడా కలిసి వచ్చింది. దానిని కూడా నిర్వహించారు. శ్రీమాన్ బదరీనారాయణ గారు, శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులు తమ గృహంలో ఈ గురు పూజోత్సవం నిర్వహించడానికి ముందుకు వచ్చారు. గోష్ఠివారు చాలా సంతోషంతో వారికి ఆ బాధ్యతలను అప్పగించారు. ఆ దంపతులు ఆనందంతో పొంగిపోయి అమితోత్సాహంతో ఉత్సవ కార్యక్రమాలకి ఉపక్రమించారు. అందరినీ స్వయంగా పేరు పేరున ఆహ్వానించారు. పులుగడిగిన ముత్యంలా తడతడలాడే తమ ఇంటిని సర్వాంగ సుందరంగా చేశారు. ఇంటిలిపాది ఈ కార్యనిర్వహణాన్ని చాలా శ్రద్ధాసక్తులతో చేపట్టడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఆషాఢశుద్ధ చతుర్దశి శనివారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం మొదలైంది. ముందుగా పెరుమాళ్లను వేంచేపు చేసి లఘు తిరువారాధనాన్ని కావించి తిరువాయిమిషి సేవాకాలం మొదలుపెట్టారు. రాత్రి 8 గంటల వరకు ఆనాటి భాగం సేవాకాలం చేసి మంగళాశాసనం తీర్థప్రసాద గోష్ఠిని నిర్వహించారు. చాలా మటుకు ఊళ్ళోని వారే కావడంతో రాత్రి విశ్రాంతికి ఎవరి గృహాలకు వారు చేరుకున్నారు. అక్కడే ఉండదలుచుకున్న వారికి ఆ యజమాని దంపతులు సుఖవసతిని ఏర్పరిచారు.
అసలు అందరూ అక్కడ విడిది చేయాలని, ఆ రకంగా భాగవతులను సేవించుకునే అవకాశం తమకు కల్పించండి అని ఆ దంపతులు అందరితోనూ పరమాదరంగా విన్నవించారు. కొద్దిమంది వారింట బస చేయగా కొందరు తమ తమ గృహాలకేగారు. మరునాడు ఆదివారం పూర్ణిమ రోజు ఉదయం 8 గంటలకు తిరువారాధనాన్ని కావించి మిగిలిన ప్రబంధం సేవాకాలం ప్రారంభించారు. అళవందారు తిరునక్షత్రం సందర్భంగా వారి ప్రబంధాలను కూడా అధ్యయనం చేసి తిరునక్షత్ర తనియన్ విన్నపం చేశారు. తరువాత శాత్తుమరై తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. దీంతో అధ్యయనం పూర్తయింది. ఇక ఆచార్య ఆరాధన మొదలుపెట్టారు. తమకు ప్రబంధాన్ని అనుగ్రహిస్తున్న శ్రీమాన్ తిరుమలపల్లేర్లమూడి వేణుగోపాలస్వామి అనురాధ దంపతులను గోష్ఠివారు ఆరాధించారు. గురు దంపతులను ఒక ప్రత్యేకమైన ఆసనం పైన అధివసింపచేశారు. ఆతిథేయ దంపతులు గురువుగారి పాద ప్రక్షాళనం కావించారు. అక్షరాల గురువుగారి కాళ్ళు కడిగి తలపై చల్లుకున్నారు. ఈ కార్యక్రమంలో జలకలశాన్ని 2 చేతులా పట్టిన ఆ గృహిణి ఉదకధారను గురువుగారి పాదములపై నొలికిస్తూ ఉంటే గృహస్థు 2 చేతులతో పాదయుగళిని కడిగారు. ఎక్కడా చిన్నపాటి పొడి మిగిలినా ఇదంతా వ్యర్థమేనని ఎంతో శ్రద్ధతో మరెంతో భక్తితో ఈ పవిత్ర కార్యాన్ని ఆ దంపతులు కావిస్తూ ఉంటే వారి కొడుకు, కోడలు, కుమార్తె వారికి సహకరించారు. పొడి వస్త్రంతో కాళ్లను తుడిచి గంధపుష్పాదులతో అర్చించారు. ఈ పూజనంతటిని శ్రీమాన్ కందాళ సౌమిత్రి స్వామివారు దగ్గరుండి యథావిధిగా జరిపించారు. రంగులతో రంగారుతూ సుగంధాలతో పొంగారుతున్న పూలమాలలను గురు దంపతులకు సమర్పించారు. నూతన వస్త్రములను సమర్పించారు. ఇంకా గోష్ఠిలోని వారు సైతం తమ ఆచార్యులను సన్మానించుకున్నారు. దీనికి ముందుగా ఈ గోష్ఠి వారికి తిరుమంత్రార్థాన్ని వివరించిన శ్రీమాన్ శ్రీనివాస రామానుజం గారిని పూజించి సన్మానించారు. ఈ సన్మానాన్ని కేవలం గోష్ఠి సభ్యుల ఆదరాభిమానాలు దృష్టిలో పెట్టుకొని పరిగ్రహించినట్లు ఆచార్యులు తెలియచేశారు. మన సంప్రదాయంలో ఆచార్యులను 2 రకాలుగా పేర్కొన్నారు. వారు ఉత్తారకాచార్యులు, ఉపకారకాచార్యులు. మన పెద్దలు ఆచార్యులను రామానుజుల ప్రతినిధిగా భావిస్తారని, అందుచేత ఈ ఆచార్య ఆరాధనం కేవలం రామానుజులకే చెందుతుందని శ్రీమాన్ శ్రీనివాస రామానుజం గారు వివరించారు. ఈ సభా కార్యక్రమంలో శ్రీమతి గాయత్రి చక్కని కీర్తన పాడి అందరికీ వీణుల విందు కావించారు. మరొక శిష్యురాలు శ్రీమతి శ్రీదేవి తమ ఆచార్యులను స్తుతిస్తూ ఒక పాటను వ్రాసి గోష్ఠికి విన్నపించి ఆనందాన్ని కలిగించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా చాలామంది పాలు పంచుకున్నారు. పరోక్షంగా జూమ్ మాధ్యమంలో కూడా ఈ కార్యక్రమంలో అన్వయించుకున్నారు. అందరూ ఇది తమ బాధ్యత అన్నట్లు చాలా ఇష్టంతో పాల్గొన్నారు. శ్రీమాన్ తిరుమల గారి సారథ్యంలో అంతా చక్కగా సాగింది. సభ్యులలో అన్ని విధములైన పెద్దలు శ్రీమాన్ కృష్ణమాచార్య స్వామివారు గోష్ఠికి మంగళాశాసనం కావించారు. వారి మాటలు అమృతపు తేటలుగా అనిపించాయి. గోష్ఠిలో అన్వయించి అశాంతం చక్కగా సాగడంలో కృషి చేసిన అందరికీ అభినందనలు. భగవద్భాగవతాచార్య కృపా కటాక్ష సిద్ధిరస్తు.